ఎదుటివారిని మాటలతో గాయపరచటం నీటిలో రాయి వేసినంత సులభం, కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో వేసిన వారికి తెలియదు. గాయపడిన వారికే నొప్పి ఏంటో తెలుస్తుంది. చుట్టూ సముద్రం ఉన్నా దాహం తీరదు, చుట్టూ మనుషులు ఉన్నా ఓదార్పు దొరకదు. దాహం తీర్చలేని సముద్రం, ఓదార్పు ఇవ్వలేని జనసంద్రం ఉన్నా లేనట్లే. అందుకే దాహం తీరే దారులు వెతుక్కో, ఓదార్పు అవసరం లేని జీవనం ఏర్పరచుకో. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. సముద్రమంత సమస్య ఉందని దిగులు పడకు, ఆకాశమంత అవకాశం కూడా ఉందని గుర్తుంచుకో. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో కాదు, మనసులో ఉండాలి. ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది. జీవితంలో ఏమి చేయాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యకూడదో చెప్పేది మహాభారతం. జీవితంలో ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. మానవ సంబంధాల్లో తరచుగా జరిగే పొరపాట్లు ఏమిటంటే, ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, ఏమీ మాట్లాడకుండా ఉండడం. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే ఈ ప్రపంచమంతా నీకు తోడు ఉన్నట్టు అనిపిస్తుంది. అదే నువ్వు నీ మీద నమ్మకం కోల్పోతే అదే ప్రపంచమంతా శత్రువుగా కనిపిస్తుంది. కాలం కొందరిని దగ్గర చేస్తుంది, మరికొందరిని దూరం చేస్తుంది. కానీ కొందరి పరిచయం కాలాన్నే మరచిపోయేలా చేస్తుంది. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అనువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే మనస్సు ఉండాలి. నిజం చెప్పాలంటే మన తలరాత బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచి అయినా చెడు అయినా. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మనం ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్లమే అవుతాం. అర్థమైందనుకుంటా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అతి ప్రేమ, అతి స్నేహం, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. కుండలు వేరైనా మట్టి ఒకటే, నగలు వేరైనా బంగారము ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. అభిమానం అప్పు లాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. లక్ష్యం కోసం అలుపెరగకు. శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. ఒక అమ్మాయి నిన్ను ముట్టుకోమని చనివిస్తే దాని అర్థం నువ్వంటే తనకు ఇష్టమైన అయి ఉండాలి, లేదా నిన్ను మోసగించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి.